హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వామాకు పచ్చడి చేసుకుందాం. దీనికి కావాల్సినవి వామాకు 30 ఆకులు, ఒక 12 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ముందుగా బాండి పెట్టి నూనె లేకుండా ఒక పెద్ద టేబుల్ స్పూన్ మినపగుళ్ళుని మీడియం ఫ్లేమ్లో వేపుకుందాం. స్టవ్ కొంచెం ఎక్కువగా ఉంది, తగ్గిస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే మంచి వాసన వచ్చినంత వరకు వేపుకోవాలి. తెలిసిపోతుందండి మినపప్పు వేగుతుంటే. ఒక 3 minutes పట్టిద్ది. నూనె లేకుండా వేపేసుకున్నాక మంచి గోల్డెన్ కలర్ రావాలి. సున్నుండలకి వేపుకుంటాం కదండి, అలాగే పచ్చడికి కూడా ఇలా వేపుకోవాలి. వేగుతున్నాయి. ఈ పచ్చడి చాలా మంచిదండి. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా, వారానికి ఒకసారి ఇలాగా చేసుకోవాలి. తింటే మన జీర్ణశక్తి బాగుంటుంది. ప్రతి ఒక్కరింట్లో వామాకు ఉంటుంది కదండి. లేకపోయినా ఒక కొమ్మ తెచ్చుకొని నాటుకోండి. ధనియాలు వేస్తున్నాను. ఇవి కూడా అలాగేను వేపుకోవాలి. నూనె అయితే ఇప్పటికి అవసరం ఉండదు. ఇవి గింజలన్నీ వేపుకోవడానికి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా చింతపండు ముందే నీళ్ళల్లో నానేసుకోవాలి. వామాకు ఎక్కువగా చింతపండు కూడా పట్టదండి, ఎందుకంటే వామాకులో ఘాటుతనం ఉంటుంది, పులుపుతనం. మనం మామూలుగా కూడా దగ్గు వచ్చినప్పుడు నవ్వులుతాం కదండి. జీలకర్ర ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసాను. ఇది ఎంత మంచిదంటే అసలు ఈజీగా అసలు కొనక్కర్లేదండి. మన ఇళ్ళలో కొమ్మ పెడితే అదే చాలా వస్తుంది. వారానికి ఒకసారి ఇలాగా వామాకు ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు, పండు మిరపకాయలతో చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలతో, మన ఇష్టం అండి ఏది కావాలన్నా. పల్లీలు కూడా ఆల్రెడీ వేపాను, మీకోసం చూపిస్తున్నాను. అది కూడా నూనె లేకుండానే ఆల్రెడీ వేపి పెట్టేసేసుకొని ఒక సీసాలో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి 30 ఆకులకి. అసలు ఒక వేసుకుంటే మధ్యలో 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. మనకి చిటపటలా మనకి ముఖాన్ని పడకుండా, చేతుల మీద పడకుండా లిడ్ పెట్టేశాను. ముక్కలుగా చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు వామాకు వేసేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టచ్చు, అయినా అవసరం లేదండి. వామాకు ఊరకే మగ్గిపోతుంది. కడిగి శుభ్రం చేసుకున్నామండి. ఇవి చిన్న చిన్న ఆకులు కాబట్టి నేను చిన్న చిన్న లెక్కగా 40 వేసాను. పెద్ద ఆకులు అయితే 30 సరిపోతాయండి 12 పచ్చిమిరపకాయలకి. మనకి ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకొక స్పూన్ వేసేద్దాం. ఆకు ఎక్కువగా ఉంది కదండి, ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ పడుతుంది. ప్రతి ఒక్కరూ కరివేపాకు తీసుకోవాలి. పక్కన కూరల్లో ఏరి పెట్టేస్తున్నారు పిల్లలు, అందుకని ఇలాగ పచ్చడి రూపంలో ఇచ్చామనుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ పట్టిందండి. మొదటి ముద్దలో పచ్చడి తీసుకోండి. ఒక మంటగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. పచ్చిమిరపకాయలతో చేయాలి, అవి పండైపోయినాయండి. ఎండుమిరపకాయలతో కూడా చాలా బాగుంటుంది. చింతపండు కొంచెంగా సరిపోతుంది. చిన్న గోలికాయ ఎంత సైజు చింతపండు నానబెట్టానండి. ఒక్కసారి తిని చూడండి, చాలా బాగుంటుంది. నేను వారానికి ఒకసారి చేస్తాను. మా ఇంట్లో వామాకు అక్కడక్కడ కుండీల్లోనే గుచ్చేసానండి. ఎవరింట్లోనైనా ఉంటుంది. ఒక కొమ్మ పెట్టేసుకుంటే కొంచెం మట్టేసేస్తే ఊరగా పెరిగిపోతుందండి. వామాకు అయిపోవచ్చింది. కొంతసేపు చల్లారిపోతుంది, పక్కన పెట్టేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఈలోగా తొక్కు తీసేసి పక్కన పెట్టేసేసుకుంటే
ఈజీ మెథడ్ అండి. కొద్దిగా కల్లుప్పు వేసేసానండి. మనం సింపుల్గా చేసుకుందామండి ఏమైనా వంటకాలు. గాబరా పడక్కర్లేదు, ఈజీగా చేసేసుకోవచ్చు. మగపిల్లలైనా చేసేస్తారండి ఇలాంటివి. పచ్చడి తినాలనుకోండి, ఎప్పుడూ టమాటా పచ్చడి అవే కాకుండా ఇలాగా వేగిపోయిందండి. మరీ మాడక్కర్లేదు, ఈ రకంగా సరిపోతుంది. స్టవ్ కట్టేసేసాను. చల్లారిపోయినాక పొళ్ళు పట్టేసి అందులో 30 పైనే ఆకులు ఉన్నాయి కాబట్టి 8 రెమ్మలు వేసానండి. మిక్సీ పట్టేసేసి మీకు